తెలంగాణలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు అంటున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. కేసీఆర్ చేసిన అభివృద్ధిపై నితిన్ నబీన్ కు కనీస అవగాహన లేదు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందని, 3% రాష్ట్ర జనాభా, 5% దేశ జీడీపీ కాంట్రిబ్యూషన్ చేసిందన్నారు. కేసీఆర్ రైతు బంధు, మిషన్ భగీరథ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నారు శ్రవణ్. రేవంత్ అవినీతి చేస్తున్నారని మోదీ, బీజేపీ నేతలు అంటున్నారని, మరి రేవంత్ తనతో కలవాలని మోదీ ఎందుకన్నారని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. శ్రీ నితిన్ నబీన్ గారు ఢిల్లీలో జరిగినటువంటి ఒక తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తన అవగాహన రాహిత్యాన్ని, తన సమాచార లోపాన్ని రెండింటినీ కూడా బహిర్గతం చేసుకున్నారు. 3% ఉన్నటువంటి ఒక తెలంగాణ జనాభా 5% జాతీయ జీడీపీకి కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఒక చరిత్ర కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో. రైతు బంధు లాంటి పథకాన్ని, ఒక విప్లవాత్మకమైన పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెడితే కాపీ కొట్టి పీఎం కిసాన్ యోజన అని చెప్పని నరేంద్ర మోడీ గారు అమలు చేసుకున్న విషయం నితిన్ నబీన్ గారికి బహుశా తెలియకపోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ కరప్షన్ కు పాల్పడుతున్నాడు అని చెప్పని నితిన్ నబీన్ గారు మాట్లాడినారు. మరి రేవంత్ రెడ్డి గారు కరప్షన్ కు పాల్పడుతున్నది నిజమే, దేశమంతా తెలుసు. ఢిల్లీకి ఏటీఎంగా పనిచేస్తా ఉండు. మరి అటువంటి వ్యక్తిని హంసే జుడ్జావ్ అని చెప్పని ఎందుకు నరేంద్ర మోడీ గారు అన్నారు? రేవంత్ రెడ్డి అవసరమైతే ఒక హేమంత్ బిశ్వా శర్మ అవుతాడు, లేకపోతే సుధేందు అధికారి అవుతాడు. ఈ రకమైనటువంటి ఒక రీతిలో మీరు అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఇవాళ కేసీఆర్ గారిని తులనాడేట ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజలు సాధించుకున్న అభివృద్ధి, నేను ఇంతవరకు చెప్పిన ప్రతి అభివృద్ధిలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఉంది, కేసీఆర్ గారి యొక్క శ్రమ ఉంది ఒక ప్రభుత్వ పెద్దగా. కాబట్టి మీరు ప్రజలను అవమానపరుస్తా ఉన్నారు.